హాయ్ గాయ్స్, హలో. నేను ఫస్ట్ టైం రొయ్యల కర్రీ ట్రై చేసా, మీరు కూడా చూసేసేయండి. దీని గురించి ముందుగా రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకోవాలి. తరువాత దీని గురించి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా కోసం అల్లం, పసుపు, కారం, సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాని నీట్గా రొయ్యలకి పట్టించి ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక ఈ రొయ్యలు వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక సైడ్ తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇంకా కాస్త జీరా, ఆవాలు, అల్లం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టించి ముందుగానే పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసి నీట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు నీట్గా ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇంకా ముందుగానే ఫ్రై చేసి సైడ్కి పెట్టుకున్న రొయ్యలను కూడా అందులో వేసేసుకోవాలి. ఇంకా ఈ మసాలాలో రొయ్యలు కూడా యాడ్ చేసేసి నీట్గా ఆ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా ఒకసారి కలుపుకొని ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసి ఇంకా సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులో కొంతమంది స్వీట్ కూడా యాడ్ చేస్తారు, అది మీ ఇష్టం, ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కాసేపు ఉడకనిచ్చి కొద్దిగా దగ్గర అయ్యాక ఇంకా దించేయడమే, ఇంతేనండి. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.